అందించేవాడు చండీశ్వరుడు అని ఆయన ఉంటాడు. ఈయనకి అభిముఖాన నందీశ్వరుడు ఉంటాడు. ఇవాళ రోజు ఆ రెండు కొమ్ముల మీద చెయ్యలేసి పక్క భాగాన్ని నెమడుతూ అలానా ఆవిడ నన్ను చూసిందిరా. ఇప్పుడు మనం పోయిన తర్వాత చిత్రగుప్తుల వారు మన బొటన వేలు వాసన చూస్తారు. వీడు సకాలంలో తీర్థయాత్రలు దాన ధర్మాదులు చేశాడా, మాతాపితాలకు భోజనం పెట్టాడా, ఇవన్నీ మనం ఏమీ పెట్టినా పెట్టకపోయినా అక్కడికి వెళ్ళినప్పుడు పెట్టాము అంటాం. కానీ చిత్రగుప్తుల వారు మీ మాటలు నమ్మరు. మీ శరీర భాగంలో బొటన వేలు దగ్గర వాసన చూస్తే అన్ని తెలుసుకోవాలి. ఆయన ఈయన సకాలంలో చేశాడు. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సేవించాడు. ఇచ్ఛాశక్తిని, జ్ఞానశక్తిని, క్రియాశక్తిని సేవించాడు. కాస్త బతుకున్నప్పుడు మాతాపితాలకు భోజనం పెట్టాడు. వీరిని మన దర్శనం అయ్యింది అని చెప్పేవాడు ఎవడు అంటే ఈ చండీశ్వరుడు, సాక్షిభూతం నందీశ్వరుడు. కాబట్టి ఇదంతా అయ్యవారు, ఇదంతా సోమసూత్రం వచ్చి బాలా త్రిపుర సుందరి అమ్మవారు. ఒక్క శివుడికి బ్రహ్మదేవుడు సరస్వతి అమ్మవారిని ఎక్కడ పెట్టుకున్నాడమ్మా? ఆయన సృష్టి రాసేటప్పుడు ఏదైనా అక్షర లోపాలు వస్తాయేమో అని ముఖే ముఖే సరస్వతి అని ఒక తాంబూలంగా వేసుకొని నాలుక మీద పెట్టుకున్నాడు. వీడు చేసిన పని నేను చేస్తే ఏం బాగుంటుందని శ్రీ మహావిష్ణువు ఎక్కడ పెట్టుకున్నాడు? లక్ష్మీ వక్షస్థల స్థితాయే నమో నమః. సర్వదేవతల్లోకెల్లా ఆగర్భ దరిద్రుడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. ఎందువల్ల? ఇప్పుడు తిరుమలలో ఉండేది ఎవరండి? వెంకటేశ్వర స్వామి. శబ్దం పోయింది. అది వెంకటేశ్వరుడు పోయాడు, శ్రీనివాసుడు పోయాడు, గోవిందుడు పోయాడు. ఏమొచ్చాడు? వడ్డీ కాసువాడు. అంటే ఆయన వివాహానికి చేసుకున్న అప్పుడు కూడా మన మొహాన్ని తగిలేశాడు. అది ఎప్పటిదాకా? సంవత్సరంలో మనకు లోన్ రాసుకోవడానికి 15 సంవత్సరాలు అని కాదు, కలియుగ ఆశాంతం వరకు రాసుకున్నాడు. ఆగర్భ శ్రీమంతుడు ఎవరు మరి? ఆగర్భ శ్రీమంతుడు అంటే ఎప్పుడు బాహ్య సౌందర్యాన్ని చూసి మోసపోకూడదు, అంతర్ సౌందర్యాన్ని చూడాలి. అంతర్ సౌందర్యం మొత్తం ఆయన దగ్గరే ఉంది. బాహ్య సౌందర్యం మొత్తం బూడిద పోసుకొని కంఠాభరణాలు లేకుండా, కర్ణాభరణాలు లేకుండా, కటిసూత్రాలు లేకుండా పాముల్ని ధరిస్తూ ఉంటాడు. ఒక 3 నిమిషాలు టైం ఉందా? నమస్కార ప్రియో భాను. సూర్య భగవానుడు నమస్కారాలు చేస్తే లొంగిపోతాడట. అలంకార ప్రియో విష్ణు. విష్ణువుని అలంకారాలు చేస్తే లొంగిపోతాడట. అమ్మవారికి కుంకుమార్చనలు చేస్తే లొంగిపోతాడట. కానీ తగలబడి అభిషేక ప్రియో శివ. కానీ ఈ అభిషేక ప్రియుడు శివుడు ఎలా అవుతాడండి అనే అనుమానం చాలా మందికి వస్తుంది. పరమేశ్వరుడు ఉండేది ఎక్కడమ్మా? శ్మశానంలో ఉన్నంత ప్రశాంతత ఎక్కడా ఉండదు. అక్కడ ఉండే చల్లదనం ఎక్కడా ఉండదు. ఆయన అక్కడే కాకుండా హిమాలయాల్లో ఉంటాడు. -డిగ్రీస్ లో ఉంటుంది. ఆ -డిగ్రీస్ ఇవ్వని చల్లదనం ఈ ఎల్లమ్మ గారు వచ్చేసి పుష్పంతో ఓం నమ శివాయ అని చలితే వస్తుందా? ఆయన పరమేశ్వరుడి అలంకార భూషణాలు ఏమిటి? పాము. ఎవరైనా పామును పట్టుకున్న వాడికి తెలుస్తుంది. ఆవిడ కంఠస్థానం ఎందో తోకస్థానం ఎందో తప్ప ఎక్కడ పట్టుకున్నా 2 నిమిషాల్లో చేతులు తిమ్మెరలెక్కిపోయి వదిలేస్తాడు. అంత చల్లగా ఉండే పాముల్ని ఆయన శిరోభాగం దగ్గరికి పాదాల వరకు ధరిస్తూ ఉంటాడు. ఆ పాములు ఇవ్వని చల్లదనం మీరు ఓం నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ అంటే వస్తుందా? ఆయన తల మీద ఇంకొక అమ్మవారిని పెట్టుకున్నాడు. ఆకాశ గంగగా పాతాల గంగగా అది ప్రవహిస్తుంది. మొత్తం తన జటాజూటంలో బంధీకృతం చేసి 2 వెంట్రుకలు సడలించాట. ఆ 2 వెంట్రుకలు సడలించిన గంగే అది ఆకాశ గంగగా పాతాల గంగగా ప్రవహిస్తూ ఉన్నది. మొత్తం గంగ ఆయన శిరోభాగంలోనే బంధీకృతమైంది. అంత చల్లదనాన్ని ఇవ్వని గంగ మీరు ఓం నమ శంభవే నమ యోగవేజ అంటే వస్తుందా? ఆయన తల మీద ఇంకొక అలంకరణ భూషణంగా పెట్టుకున్నాడు. చంద్రుడు. చంద్రుడు ఏమిస్తాడమ్మా? చల్లదనము, మనశ్శాంతి. మనశ్శాంతి లేని వాడికి ఆస్తిపాస్తులు ఎంత ఉన్నా కానీ వాడి బుర్రంతా వేడెక్కిపోయి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు శివుడికి పూర్తి చేయాలనుకున్నా మిగతా 5 ప్రధాన దేవతలు ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథంచ మహేశ్వరం. ఈ ఆదిత్యానికి మీ పేరేంటమ్మా? జానకి. జానకి గారుగా వస్తే పనికొస్తుంది. విష్ణువుకి చేయడానికి పనికొస్తుంది.
అంబికా అమ్మవారికి చేయడానికి పనికొస్తుంది, గణపతికి చేయడానికి పనికొస్తుంది. కానీ శివుడికి చేయడానికి జానకి గారుగా వస్తే పనికిరాదు. అందరికీ న్యాసం అయితే శివుడికి మహాన్యాసం కావాలి. ఏమంటే ఎప్పుడు శివుడికి పూజ చేయాలంటే తాను కూడా శివుడు అంటాడు వాళ్ళు అవుతాయి, కానీ శివుడికి పూజ చేయడానికి పనికిరాదు. ఏమంటే నేను మామూలు అవయవాలతో పుట్టిన వాడిని, నేను శివుడు అంటాడు దాన్ని ఎలా అవుతాను అనే అనుమానం అందరికీ వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న ప్రతి అవయవాన్ని శివుడికి కైంకర్యం చేసినప్పుడు ఇక్కడ జానకి అనే వస్తువు ఉండదు. శివుడే శివుడికి అభిషేకం చేసుకుంటాడు. శివుడికి అభిషేకం చేయటం మూలంగా మనం ఏదో చల్లదనాన్ని ఇవ్వట్లా. ఓ పరమశివ, నా జీవితం మొత్తం పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టుగా ఉంది. పిల్లలు చెప్పిన మాట వింటలేదు, భార్య సకాలంలో భోజనం పెడతలేదు, ఉద్యోగస్తులు చెప్పిన మాట వింటలేదు. ఇటువంటి అనేక రకాల సమస్యలతో నా బుర్ర వేడెక్కిపోయిందయ్యా. నాలో ఉన్న వేడిని నువ్వు గ్రహించవయ్యా, నీలో ఉన్న చల్లదనాన్ని నాకు ప్రసాదింపజేయవయ్యా అనే ఉద్దేశంతో అభిషేక ప్రియుడు శివుడయ్యాలే. కానీ నీవు అభిషేకం చేసుకొని ఆయన చల్లదనాన్ని గ్రహించడానికి అభిషేకం చేసుకుంటున్నావులే. కానీ బలానా జానకి గారు ఒక బిందెడు నీళ్లు పూసినంత మాత్రాన ఆయన చల్లదనం రాదు. ఆ బిందెడు నీళ్లు పోయటం మూలంగా అది పెద్ద సముద్రంగా చల్లదనాన్ని ఆయన ఇస్తాడు. ఏది ఉంచుకోడుట. ఇందాకనే చెప్పాను, ఒక చీర పాడైతే 10 చీరలు ఇస్తాడమ్మా, ఆయన ఏమీ గుణం ఉంచుకోడు అని. కాబట్టి చేసేది 2 వస్తువులతో త్రాడ్డి. అయ్యో నేను పాలు తేలేదండి, పెరుగు తేలేదండి అని అనుకోక్కర్లా. 2 వస్తువులు లేకపోతే మనకు పూజ దగ్గరికి రాకూడదు. ఏ 2 వస్తువులు? ఆ భక్తి శ్రద్ధ కనుక 2 ఉన్నాయి అంటే అన్నీ ఉన్నట్టే. అవి లేకుండా శివుణ్ణి ముట్టుకుంటేనే పుణ్యం వస్తుంది అని కాదు, ఎవరు చేశారు అనేది కాదు, ఎవరి గోత్రనామాలతో జరిగింది అనేది ప్రధానం. కానీ ఆయన కరుణాకటాక్షలి మీనాక్షి అమ్మవారని ఉంది.